అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్నయ్య, డబ్బులు కావాలి. థ్యాంక్స్ అన్నయ్య. జాగ్రత్తగా వెళ్ళరా. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య 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 డబ్బులు కావాలన్నయ్య ఇంటర్వ్యూకి. వారిని ఏం ఇంటర్వ్యూ చేయాలా నాయన, డబ్బులన్నీ అయిపోతున్నాయే. ఛే, ఈసారి రాకపోతే ఏమనరా నువ్వు, నీ బోర్డు ఇంటర్వ్యూలు. డబ్బులన్నీ ఓ గొల్ల చేసి పారేస్తున్నావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా నేను డబ్బులు ఇచ్చేదే లేదు, గుర్తుపెట్టుకో. అన్నయ్య ఏంట్రా? ఇంటర్వ్యూకి వెళ్ళాలి. చెప్పరా. డబ్బులు కావాలన్నయ్య. ఇంకెన్ని ఇంటర్వ్యూలకు వెళ్తావురా? విసురాటలా? ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చావు, ఏమన్నా యూజ్ ఉందారా? నీ ఫ్రెండ్స్ అందరూ చూడు, చక్కగా పర్ఫెక్ట్గా జాబులు కొడుతున్నారు, చక్కగా ఫ్యామిలీతో సెట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్కి అండగా నిలబడుతున్నారు ఆర్థిక పరంగా. ఏమి ఒక ఆలోచన అన్నా ఉందా నీకు? వెళ్తున్నావు వస్తున్నావు, ఊరిని అనవసరమైన డబ్బులు ఖర్చు. ఛే, నా దగ్గర డబ్బులు లేవురా. చక్కగా కాలినడకన ఇల్లు, నీకు తెలిసిచ్చిద్ది ఆ వాల్యూ ఏంటో తెలిసిద్ది. ఓ నేను డబ్బులు ఇవ్వటం, వెళ్తాం రావటం, యూజు లేదు పాడు లేదు. ఓహో, జులై రంగంలో తిరుగుతున్నాడు. హలో వదిన, ఫోన్పేలో అమౌంట్ వేసావు, వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురావాలా? నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు విజయ్. నువ్వేం టెన్షన్ ఏం పెట్టుకోకుండా ఇంటర్వ్యూ ఫినిష్ చేసిరా. ఒకటి గుర్తుపెట్టుకో విజయ్, నీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత నాకు వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇద్దు కానీ, సరేనా? అమ్మయ్య, నవ్వావా? ఇలాగే సంతోషంగా వెళ్ళి ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసేసేయ్. జాబ్ ఖచ్చితంగా నీకే వస్తుంది. ఆల్ ది బెస్ట్. వదినా, నాకు ఇంటర్వ్యూ ఉంది, కొంచెం ఎదురొస్తావా? ఏమన్నా తినల్లు విజయ్. ఇప్పుడేం వద్దులే వదినా, నాకు ఆకలిగా లేదు. అయితే నేను కూడా తిననులే. కాదులే వదినా, నా మనసేం బాగాలేదు. ఇప్పుడు నా మాట వింటావా లేదా? లేకపోతే దెబ్బలు పడతాయి. ఫస్ట్ నువ్వు తినేసెళ్ళు. అసలే ఇంటర్వ్యూ అంటున్నావు కదా, మార్నింగ్ నుంచి ఏం తినకుండా వెళ్తే ఎలా ఉంటుంది? ఎనర్జీ ఎలా వస్తుంది? నా మాటిని ఫస్ట్ టిఫిన్ ఏదో తినేసి వెళ్ళిపో, సరేనా? అట్లయితేనే ఎదురొస్తా, లేకపోతే ఎదురు రాను. సరే వదినా, పెట్టు, తినేసి వెళ్తా. ఏంటి విజయ్ అలా తలదించుకొని కూర్చున్నావు? వదినా, ఎంత ప్రయత్నించినా కానీ జాబ్ రావట్లేదు. ఇక నా వల్ల కాదేమో అనిపిస్తుంది. అలా ఎప్పుడూ అనుకోకు విజయ్. ఓటమి అనేది ఎప్పుడూ నిన్ను ఆపడానికి రాదు, నిన్ను బలంగా తయారు చేయడానికి వస్తుంది. కానీ అందరికీ జాబ్ వస్తుంది, నాకు మాత్రం రావట్లేదు. ఎప్పుడూ కూడా సమయం ఒకేలాగా ఉండదు విజయ్. కొంతమందికి ఆలస్యంగా కూడా వస్తుంది, కొంతమంది త్వరగా కూడా వస్తుంది. కానీ కష్టపడిన వాళ్ళకు మాత్రం విజయం తప్పకుండా వస్తుంది. సరే వదినా, నిజంగానే నాకు జాబ్ వస్తుందా వదినా? ఖచ్చితంగా వస్తుంది విజయ్.
ఈ రోజు నువ్వు పడుతున్న కష్టం ఎప్పుడూ కూడా వృధా కాదు. ఈ రోజు పడుతున్న నీ కష్టానికి ప్రతి చెమట చుక్క కూడా రేపొద్దున్న నీ విజయానికి సంతకం అవుతుంది. విజయ్, ఒకటి గుర్తుపెట్టుకో విజయ్, నువ్వు ఓడిపోయావని కాదు, నీకు గెలిచే సమయం ఇంకా రాలేదని అర్థం. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ రోజు నీ కళ్ళల్లో ఆనందం చూసి నేను చాలా గర్వపడతాను. ఆల్ ది బెస్ట్ విజయ్. థ్యాంక్స్ వదినా. వదినా 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 ఏంటి విజయ్? ఇదిగో వదినా, నా ఫస్ట్ మంత్ శాలరీ. నాకెందుకు ఇస్తున్నావు విజయ్? ముందు తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. ఓకే సార్, ఐఎమ్ స్టార్టింగ్ సార్. ఏరా ఎప్పుడొచ్చావు ఆఫీస్ నుంచి? ఇదిగో అన్నయ్య, నా ఫస్ట్ మంత్ శాలరీ. నువ్వు ఈ స్థాయిలోకి రావాలనేరా. ఇన్నాళ్ళు కొంచెం బాగా అరిశాను, తిట్టాను, కోపడ్డాను, విసుక్కున్నాను. ఇక నా తమ్ముడు ప్రయోజకుడయ్యాడని అందరికీ చెప్తారా? నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నోరు మూసుకుని ఉంటారా? చాలా గర్వంగా ఉందిరా తమ్ముడు. అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను రా. ఈ డబ్బులు నాకు కాదురా, నీ వదినకి. వదిన నాకంటే ఎక్కువగా నీ మీద నమ్మకం ఉంచిందిరా. కాబట్టి నీ వదినకి. విజయ్ ప్రయోజకుడు అవుతాడని మీ వదిన నాతో ఎప్పుడు చెప్తూనే ఉంటుందిరా. అలాగే అయ్యి చూపించావు. అవును వదిన, అమ్మే ఉంటే ఎంత బాగా చూసుకునేదో అనే ఆలోచనే రాకుండా నన్ను కన్న కొడుకులా చూసుకున్నాం. ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేమో అంటారు. మన కుటుంబ బాధ్యతల్లో నన్ను కూడా పాలు పంచుకొని వదిన. తీసుకో వదిన. అమ్మలాంటి వదినలు ఉన్న ఇల్లు ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల ఆనవాలే కనిపించడం లేదు. ఇప్పుడు ఆస్తి పంపకాలు, గొడవలు వచ్చి విడిపోయిన అన్నదమ్ములు, చనిపోయిన చివరి చూపు కూడా చూడటానికి కూడా ఇష్టపడని ఈ కాలంలో నేడు మనం జీవిస్తున్నామంటే దీనికన్నా దౌర్భాగ్యం ఏముంది? నేటి తరాల్లో ఉమ్మడి కుటుంబాల్లో లేవు. తల్లి లాంటి వదిన అమ్మను చూడడం కూడా చాలా కష్టంగా అయిపోయింది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఈ కథ వాళ్ళకి అంకితం. ఇట్లు మీ యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.